गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। वाल्मीकिर्मुनिसिंहस्य कवितावनचारिणः शृण्वन् रामकथानादं को न याति परां गतिम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्धपुण्ड्रवजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यति बलो रामो लक्ष्मणश्च महाबलः राजाजैति सुग्रीवो राघवेणाभिपालितः। दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतत्मजः। न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः। अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्धो गमिष्यामि विशतां सर्वरक्षसाम्। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिरावृणिम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। हरिः ओम्। परमेश्वरस्वरूपమైన సభకి నమస్కారం. రామాయణం అంటే ఆ రామాయణం నిరంతరం వినవలసింది, నిరంతరం మననం చెయ్యవలసింది. దాని చేత అసలు మనిషిగా ఎలా బ్రతకాలి, మనిషిగా ఎలా జీవించాలనేటటువంటి విషయం చాలా అందంగా చెప్పబడినటువంటి కావ్యం ఏదైనా ఉంటే రామాయణమే. రామాయణం లాంటి కావ్యం ప్రపంచ భాషలలో ఇంకెక్కడా లేదు. మనిషి యొక్క జీవనాన్ని, మనిషి సంక్లిష్ట పరిస్థితులలో ఉన్నప్పుడు ఎలా మెలగాలి అనేటటువంటి విషయాన్ని సంపూర్ణమైనటువంటి ధర్మబద్ధమైన నడువడితో మనకందరికీ కూడా ఆవిష్కరించినటువంటి మహోన్నతమైనటువంటి శీలం కలిగిన స్వామి రామచంద్ర భగవానుడు. రామాయణంలో పాత్రల గురించి చదువుతుంటే, రామాయణం యొక్క కథని చదువుతున్నప్పుడు కంట నీరు పెట్టనటువంటి వారు ఉండరు. నాకైతే వ్యక్తిగతంగా ఒక విషయం అనిపిస్తూ ఉంటుంది. రామాయణాన్ని మీరు ఒక కథాభాగంగా పట్టుకుని చదవడం ప్రారంభం చేశారనుకోండి, ఒకసారి మీరు దాన్ని ధర్మశాస్త్రంగా చదివారనుకోండి, ఒక కొత్త కోణం కనపడుతుంది. ఒకసారి మీరు దాన్ని పరిపాలనా సంబంధమైన శాస్త్రంగా చదివారనుకోండి, ఇంకొక కొత్త కోణం కనపడుతుంది. వీరొకసారి జ్యోతిష శాస్త్ర సంబంధమైనటువంటి రహస్యాలు తెలుసుకోవడానికి ఆలంబనం కోసం మీరు రామాయణం చదివారనుకోండి, వీరొక కొత్త కోణం కనపడుతుంది. మీరు రామాయణాన్ని ఎప్పుడు ఏ కోణాన్ని దృష్టిలో పెట్టుకుని చదివితే అప్పుడప్పుడు ఒక కొత్త కోణం కనపడుతూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, మీరు మృగాల యొక్క నడువడి గురించి తెలుసుకోవాలని రామాయణం చదివితే మీకు ఆ కోణంలో అందుతుంది. పక్షుల గురించి తెలుసుకోవాలని చదివితే మీకు అందుతుంది. సర్వభూతములు ఒకదాని పట్ల ఒకటి ఎలా ప్రేమను కలిగి ఉంటాయి అన్న విషయాన్ని పరిశీలనం చేయడం కోసం రామాయణం చదివినా కూడా మీకు ఒక కొత్త కోణం కనపడుతుంది. నాకైతే వ్యక్తిగతంగా అనిపించే విషయం, మీ జీవితంలో మీరు గమనించేటటువంటి సంఘటనలను రామాయణ పరంగా మీరు అన్వయం చేసుకొని, మీరు రామాయణాన్ని ఒక్కసారి తార్కికమైనటువంటి దృష్టితో విచారణ చేస్తే అది వజ్రాల గని.
ప్రతిరోజు మీరు రామాయణంలోంచి వజ్రాలు తవ్వుకోవచ్చు. రామాయణం ఒకనాటికి పనికొచ్చేది, ఒకనాటికి పనికిరానిది కాదు. అది కాలపరీక్షకు నిలబడేటటువంటి కావ్యం. అందుకే చతుర్ముఖ బ్రహ్మగారు వాల్మీకి మహర్షితో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్తారు. సూర్యచంద్రులు ఎంతకాలం ఉంటాయో, ఈ నదీ నదములు ఎంతకాలము ప్రవహిస్తాయో, ఎంతకాలము పర్వతములు ఉంటాయో అంతకాలము రామాయణం ఉంటుంది. రామాయణం ఉండడం కాదు, రామాయణాన్ని మనం చదివి రామాయణాన్ని జీర్ణం చేసుకొని రామాయణాన్ని నిత్య జీవితంలోకి తెచ్చుకోగలిగినటువంటి సమర్థత పెరిగినప్పుడు మాత్రమే మన జీవితాలకి అసలు నిజమైనటువంటి ఒక సార్థకత చేకూరుతుంది. నేను ఇవాళ రామాయణంలో బాలకాండ గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ మొదటి కాండ కనుక నేను ఆ రకమైనటువంటి కోణంలో ఆవిష్కరించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను. మీరు కూడా ఒక పరిశీలన చెయ్యండి. దశరథ మహారాజు గారు కూడా ఒక నరుడు, ఒక మనుష్యుడు. ఆ కాలంలో ఉన్నటువంటి విచిత్రం ఏమిటి అంటే, మీరు రామాయణాన్ని పరిశీలన చేసినప్పుడు మీకు అందేటటువంటి మొట్టమొదటి లక్షణం, నరుడికి గౌరవం ఉన్నట్లు కనపడదు. ఇందుచేత ఈ మాట మీరంటున్నారు అని అడగచ్చు. ఉత్తరకాండలో ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తారు. రావణాసురుడు చతుర్ముఖ బ్రహ్మగారు ప్రత్యక్షమైనప్పుడు వరాలు అడిగాడు. నాకు ఫలానా వారి ఫలానా వారు ఫలానా వారు ఫలానా వారి చేత మరణం ఉండకూడదు. సరే, ఉండకూడదు. పోనీ బ్రహ్మగారిని ఆ మాట అడిగి బ్రహ్మగారు తథాస్తు అంటే వెళ్ళిపోవచ్చు కదా. ఆయన అలా వెళ్ళిపోలేదు. ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, వీళ్ళందరి గురించి నేను ప్రత్యేకం అడిగాను, అసలు నరవానరముల గురించి నేను అడగను, వాళ్ళు నన్ను ఏం చేస్తారని. అంటే అంత అల్పప్రాణిగా చూపించబడింది. పోనీ రావణాసురుడు అంటే ఉద్ధతి కలిగినటువంటి వ్యక్తి, అలా మాట్లాడాడు. జనక మహారాజు గారు, జనక మహారాజు గారంతటి వాడు ఈ శివధనుస్సును ఎత్తడానికి ఎందరో ప్రయత్నం చేశారు, ఎత్తలేకపోయారు. పగతిర్మానుషాణాంచ ధనుషాస్య ప్రపూరణే ఆరోపణే సమాయోగే వేపనే తోలనే పివ. విశ్వామిత్ర మహర్షి, ఈ పిల్లకాయలు ఎవరినో తీసుకొచ్చి శివధనస్సు చూపించమంటున్నావు, దేవతలు ఎత్తలేకపోయారయా శివధనస్సుని, మనుష్యులు పిల్లవాళ్ళు వీళ్ళేమి ఎత్తుతారన్నాడు. కాబట్టి ఆ రోజుల్లో మనుష్యులంటేనే ఒక చిన్నతనం, పెద్ద పట్టించుకున్నటువంటి ధోరణి మనకు కనపడదు. అలాంటి రోజులలో దశరథ మహారాజు గారికి సంతానం లేదు. సంతానం లేకపోయినప్పుడు మళ్ళీ సంతానాన్ని పొందడానికి దశరథ మహారాజు గారు ఎన్నుకున్నటువంటి పద్ధతిని మీరు గమనించాలి. సంతానం లేకపోతే దశరథుడు ఏది గుర్తించాడు? వైదికమైనటువంటి మార్గమును గుర్తించాడు. ఆయన, నాకు సంతానం కలగకపోవడానికి నేను గత జన్మలలో చేసినటువంటి పాపమేదో ప్రతిబంధకంగా నిలబడింది, నేను ఇప్పుడు ఈ పాపాన్ని తీసేయాలి. ఇది నా వలన ఎలా సాధ్యం అవుతుంది? కాబట్టి నేను గురువుల యొక్క పాదములు పట్టుకోవాలి. అందుకని వెళ్ళి వశిష్ఠ మహర్షి యొక్క పాదములు పట్టుకున్నాడు. పట్టుకుని, నాకు సంతానం ఎలా కలుగుతుంది అన్నాడు. పుత్రకామేష్టి చేద్దాం, అశ్వమేధయాగం చేద్దాం, నీకు సంతానం కలుగుతుంది. ఎవరు చేయిస్తారు? ఋష్యశృంగుడు చేయిస్తాడు. ఆయన దేనికోసం మొదలుపెట్టాడు యాగాన్ని? పుత్ర సంతానాన్ని పొందడం కోసమని మొదలుపెట్టాడు. ఇష్టింతేహం కరిష్యామి పుత్రియాం పుత్రకారణాత్ అధర్వ శిరసి ప్రోక్తై మంత్రై సిద్ధాం విధానత. నేను ఒక ఇష్టి చేస్తున్నాను, ఈ ఇష్టి చేత ప్రీతి చెందిన భగవంతుని యొక్క అనుగ్రహము చేత నాకు సంతానము కలగకుండా అడ్డుపడినటువంటి ప్రతిబంధక రూపమైన పాపము తొలగి నాకు సంతానము కలుగుతుందని నమ్మి చేస్తున్నాను అన్నాడు. ఇప్పుడు ఆ యజ్ఞమునందు భాగములు అందుకోవడానికి దేవతలు స్వయంగా విచ్చేశారు. వారితో పాటుగా చతుర్ముఖ బ్రహ్మగారు కూడా ఇచ్చేశారు. చతుర్ముఖ బ్రహ్మగారంటే సామాన్యమైనటువంటి స్థితి కాదు. అందుకని దేవతలందరూ లేచి నిలబడ్డారు. పెద్ద ఆయన కనపడినప్పుడు ఏం చేస్తాం? ఎవరి కష్టాలు వాళ్ళని చెప్పుకుంటాం. కలెక్టర్ గారు వచ్చారనుకోండి, కలెక్టర్ గారు వస్తే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, కలెక్టర్ గారి సినిమా బాగుందండి, మీరు చూశారా అని అడగం కదా. అయ్యా మా వీధిలో ఫలానాది బాగులేదండి, అది బాగులేదండి, ఇది బాగులేదండి, సమస్యలన్నీ చెప్పుకుంటాం. అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు సభలోకి వస్తే దేవతలందరూ అన్నారు, మహానుభావ నువ్వు వరాలు ఇచ్చేశావు, నైనం సూర్య ప్రతిపతివార్ష్వే వారిన మారుత చలోర్మిమాలీతం దృష్ట్వా సముద్రోపిన కంపతే. సముద్రంలో ఉండేటటువంటి తరంగములు గట్టిగా రావడానికి వీల్లేదు, సూర్యచంద్రుడు ప్రకాశించడానికి వీల్లేదు,
రావణో నామ దుర్దర్శం, ఆ రావణాసురుడు పంచభూతములను కూడా శాసిస్తున్నాడు. ఎలా ఆయన్ని నిగ్రహించడం అంటే ఆయన అన్నాడు, నరవానరముల చేత మరణముండకూడదని రావణుడు అడగలేదు. కాబట్టి ఇప్పుడు సభలో ఉన్నటువంటి నరులు కానీ వానరులు కానీ ఏం చెయ్యాలి? అమ్మయ్యా మాకు తెలిసిపోయిందండి కిటుకు, నరవానరముల చేత మరణం అడగలేదు కనుక మేమెవరమో ఒకళ్ళం వెళ్ళి చంపేస్తామన్నాడు. ఇలా అంటారేమోనని ఏతస్మిన్ అంతరే విష్ణురూపయాతో మహాద్యుతి శంఖచక్రకతాపాణి పీతవాసా జగత్పతి. శ్రీ మహావిష్ణువు ఆ సభలో ఎవరు అడగకుండా ఆవిర్భవించారు. ఆవిర్భవించి ప్రతిజ్ఞ చేశారు. తత పద్మపలాసాక్ష కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాసా తథా దశరథం నృపం. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించారు. ఇప్పుడు ఆ సభలో నరుడిగా తాను జన్మించాలి అని అనుకుంటే ఆ సభలో ఎందరో నరులు ఉన్నారు. ఏ ఒక నరుడి వంకైనా వేలు చూపించి నేను ఈయన కడుపున నరుడిగా జన్మిస్తాను అని శ్రీ మహావిష్ణువు అనవచ్చు. లేదా పుత్రకామేష్టి చేస్తున్నాడు కాబట్టి ఆయన కడుపున పుడతాననవలసిన అవసరం ఏం లేదు. ఆయనకో కొడుకునివ్వచ్చు, నీకు పుత్ర సంతానం కలుగుతుంది. కానీ భగవానుడు దశరథ మహారాజు గారి కడుపుని ఎందుకు పుట్టాలి? దశరథుణ్ణి తండ్రిగా తాను వరించాడు. కొడుకుగా దశరథుడు పొందినది కాదు, తాను ఈశ్వరుడే దశరథుణ్ణి తండ్రిగా వరించాడు. ఈ రహస్యం తెలుసును కనుకనే దాశరథి కరుణాపయోనిధి అని మకుటం పెట్టి శతకం రచించాడు మహానుభావుడు గోపరాజు గారు. దాశరథి అని అనిపించుకున్నాడు. మీరు ఇక్కడ ఆశ్చర్యం చూడండి, దశరథుణ్ణి మాత్రమే ఎందుకు తండ్రిగా వరించాలి? ఇతరులు ఎవరిని వరించకూడదా భూలోకంలో? అంటే దశరథుడు మహాధర్మాత్ముడు. ఆయన పుత్రవ్యామోహం చేత కట్టబడినప్పటికీ కూడా ధర్మమును నిలబెట్టడం కోసం తనకి మరణం వస్తుందని తెలిసిన, కొడుకుని విడిచిపెట్టి తానుండలేనని తెలిసిన, ఒక రాత్రిలో 70 మాటలు స్పృహ తప్పి భార్య కాళ్ల మీద పడిపోయిన రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే తాను ఎంత తట్టుకోలేని దుఃఖానికి లోనైనా కూడా ధర్మాన్ని నిలబెట్టడం కోసమని నిలదొక్కునే ప్రయత్నం చేశాడు ఆయన. మహాధర్మాత్ముడు దశరథుణ్ణి అంత తేలిగ్గా తీసి పక్కన పెట్టేయవలసినటువంటి పాత్ర కాదది. అందుకే దశరథ మహారాజు గారిని తండ్రిగా ఈశ్వరుడు వరించాడు. ఇది సృష్టిలో చాలా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం. సాధారణంగా తపస్సు చేసి భగవంతుణ్ణి కుమారుడిగా పొందినటువంటి పాత్రలు మనకి పురాణాల్లో కనపడతాయి. భగవంతుడే ఒక నరుణ్ణి చూపించి నిన్ను నేను తండ్రిగా పొందుతాను అని అడిగినటువంటి సందర్భం రామాయణంలోనే ఉంది. అంటే ఈశ్వరుడంతటి వాడు రామావతార ఆవిర్భావ సమయంలో నరుణ్ణి ఒక్కసారి పెద్దపీట వేసి పెంచాడు. ధర్మబద్ధమైన నడువడి ఎక్కడ ఉంటుందో అక్కడ ఈశ్వరుడు ఎంతకి దిగుతాడంటే ఆయన కడుపున తాను కొడుకుగా పుట్టాలని ఈశ్వరుడే కోరుకున్నాడు. కోరుకుని నరుడిగా ఆవిర్భవించడానికి దశరథ మహారాజు గారిని తండ్రిగా స్వీకరించాడు. స్వీకరించి దశరథుడికి కుమారుడిగా జన్మించాడు. మీకు రామాయణంలో ఒక చిత్రమైనటువంటి విషయం ఉంది. ఒక పిల్లవాడు లోకమునకు పనికొచ్చేటటువంటి వాడిగా తయారు కావాలి. ఎందుకనంటే రామాయణంలో రాముడు జన్మించాడు. మీరు ఒక విమర్శాత్మకమైనటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చెయ్యండి. రాముడు పుట్టుకతో అన్ని గుణములతోనూ జన్మించి ఎవరి ప్రమేయం లేకుండా, ఏ విద్యాబోధ అవసరం లేకుండా తనంత తాను సంపూర్ణ జ్ఞానిగా ప్రకాశించినట్టుగా వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పలేదు. భాగవతంలో కృష్ణ భగవానుడు శ్రీమన్నారాయణుడిగా ఆవిర్భవించాడు. ఆవిర్భవించి ఎందుకు తాను వాళ్ళ కడుపున పుట్టాడో చెప్పి పసిపిల్లవాడిగా మారాడు. వామనమూర్తిగా జన్మించేటప్పుడు అదితి కశ్యపులకు కనపడి నాకున్ వేడుక పుట్టునీసుతుడనై నర్తించి వర్తింపగా అన్నని చెప్పాడు. యశోదాదేవికి నోట్లో విశ్వరూపం చూపించి మాయ కమ్మించాడు. కానీ రామచంద్రమూర్తి యొక్క జీవితంలో ఎప్పుడూ తాను దైవముగా ప్రకటించుకొని నడిచి చూపించినట్టు మీకు కనపడదు. నేను మనుష్యుడని అని చెప్పాడు ఆయన. అందుకే ఆయన ఎక్కడెక్కడ మనుష్యులు ఏడుస్తారో అక్కడక్కడ తాను ఏడ్చాడు. ఎక్కడెక్కడ మనుష్యులు దిగులు పడతారో అక్కడక్కడ దిగులు పడ్డాడు. ఎక్కడెక్కడ ఉత్సాహపడతారో అక్కడక్కడ ఉత్సాహపడ్డాడు.
మనుష్యుడు ఎలా సంతానాన్ని కంటాడో తానలా వంశాన్ని వృద్ధి చేశాడు, బిడ్డల్ని కన్నాడు. తను మనిషి ఎలా పరివేదన చెందుతాడో తానలా పరివేదన చెందాడు. మనిషి ఎలా ఒక్కొక్కసారి నడువడి యందు వైక్లభ్యమును పొందుతాడో అలా వైక్లభ్యమును పొందినట్టుగా చూపించాడు. నేను ఈ మాట చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా నేను మాట్లాడుతున్నటువంటి మాట దోషభూయిష్టము కావట్లేదని గుర్తిరిగి మాట్లాడుతున్నాను. నేను ఎందుకు ఈ మాట అన్నానో మీకు వివరణ చేసే ప్రయత్నం చేస్తాను. రాముడికి విద్యాబోధ చేశాడు వశిష్ఠ మహర్షి. రామాయణంలో వాల్మీకి మహర్షి యొక్క ప్రతిభ అంతా ఎక్కడుందంటే, ఒక పిల్లవాడు చాలా గొప్పవాడిగా తయారు కావాలి. తండ్రి చెయ్యరానటువంటి దుర్మార్గపు పనులన్నీ చేస్తున్నాడు. ఒక కొడుకు ముందు తండ్రి ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తిస్తున్నాడు. ఒక తల్లి నోటికి అదుపు ఆజ్ఞ లేదు. నేను ఇలా మాట్లాడచ్చా ఆవిడికి తెలియదు. నా బిడ్డల ముందు నేను ఇలా ప్రవర్తించచ్చా ఆవిడికి అక్కర్లేదు. నలుగురిలో నేను ఇలా ప్రవర్తించచ్చా ఆవిడికి అక్కర్లేదు. ఆవిడ ఇష్టం వచ్చినట్టు ఆవిడ ప్రవర్తిస్తుంది, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన ప్రవర్తిస్తాడు. కోరిక మాత్రం ఏంటి, తన కొడుకు మాత్రం మహాత్ముడైపోవాలని. ఎలా అయిపోతాడు మీరు ఆలోచించండి. పరానుకరణము అని ఒకటి ఉంటుంది. పిల్లవాడికి మొట్టమొదట పాఠశాల ఏది అంటే తల్లి ఒడి. తండ్రి ఒరే నువ్వు ఇది చెయ్యకు అని చెప్పవలసిన అవసరం తండ్రికి కలగకూడదు. కర్తవ్యతా నిబద్ధుడై ఉండాలి. తండ్రి నడువడిని చూసి, తండ్రి గారు సంధ్యావందనం చేయకపోతే చాలా నొచ్చుకునే తత్వం ఉన్నవాడు అనుకోండి, కొడుక్కి నువ్వు సంధ్యావందనం చెయ్యి అని చెప్పక్కర్లేదు. తండ్రి గారికి ప్రేమ వివాహం పట్ల, అర్థం లేని వ్యామోహాల పట్ల చాలా నిరసన భావం అనుకోండి, ఆయన తరచు దాని గురించి మాట్లాడుతుంటారనుకోండి సాధికారికంగా, ఆ కొడుకుని నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకోకు అని చెప్పక్కర్లేదు. తండ్రికి ధర్మమునందు చాలా ఇష్టం అనుకోండి, కొడుకుని నువ్వు అధర్మంగా ఉండకు అని చెప్పక్కర్లేదు. ఇది మా నాన్నగారు ఇష్టపడరు. మీరు కావాలంటే చూడండి, మొట్టమొదట పిల్లవాడు ఏది ఆలోచిస్తాడంటే, దీన్ని మా తండ్రి అంగీకరిస్తాడా? మా తండ్రి రాజీ పడే తత్వం ఉంది, ఆయన దగ్గరే ఈ దోషాలు ఉన్నాయి, నన్ను ఎలా నిగ్రహించగలడు అని కొడుకు అనుకున్నాడు అనుకోండి, కొడుకు పాడైపోవడానికి ఎన్ని మార్గాల్లో తలుపులు తెరవాలో అన్నీ తెరిచి ఆ కొడుకు చాలా గొప్పవాడవ్వాలని తండ్రి కోరుకున్న పేరాశ. అసలు తండ్రికి నడువడేది? దశరథ మహారాజు గారు నడువడి ప్రధానమైన జీవితం కలిగినటువంటి వాడు. గొప్ప ధర్మాత్ముడు. ప్రజల్ని కన్నబిడ్డల్లా పరిపాలించాడు. ఎన్నో యజ్ఞయాగాదులు చేశాడు. గురువుల పట్ల భక్తిభావన కలిగినటువంటి వాడు. అటువంటి వాడు దశరథ మహారాజు గారు. కౌసల్య మహాభక్తి తత్పరత కలిగినటువంటిది. అక్కడ ఉన్న ప్రజలు ఎటువంటి వారు అంటే, వాళ్ళు కూడా సామాన్యులు కారు. నా హస్తాభరణో నాపి విద్యతే నాప్యనాత్మవాన్ నామృష్టో నానులిప్తాంగో నా సుగంధశ్చ విద్యతే నా అని ఆ వాల్మీకి మహర్షి బాలకాండలో వర్ణిస్తాడు. తృప్తి లేనివాడు లేడు. ఏది తనకి కలిగినదో దానితో తృప్తి పొందుతాడు ప్రతివాడు. అంతేకాని ఇంకోడిని ఎవరినో చూపించి వాడికి అదేదో ఉంది నాకు లేదని అసంతృప్తితో బతకరు. రామాయణం చాలా గొప్ప సైకలాజికల్ సైన్స్ అండి. మీ తృప్తి మీరు పొందడాన్ని బట్టి ఉంటుంది. మీ తృప్తి పోలిక ఉన్నంతసేపు ఉండదు. మీకు ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని ఈశ్వరుడు ఇవ్వనివ్వండి, ఎంత పాండిత్యాన్ని మీకు ఈశ్వరుడు ఇవ్వనివ్వండి, ఎంత ఉపాసనా బలాన్ని మీకు ఈశ్వరుడు ఇవ్వనివ్వండి, వెలితి ఇక్కడున్నంతసేపు మీకు తృప్తి ఉండదు. నాకు ఈశ్వరుడు ఏమి ఇవ్వలేదు. ఆరోగ్యం ఇచ్చాడు, నేను తిన్నది జీర్ణం అవుతుంది, నాకు అన్న వస్త్రాలకి లోటు లేదు, నాకు భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికి కావలసినంత ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చాడు, నా స్వామి నాకున్నాడు, నాకు ఎప్పుడు సమస్య వస్తే అప్పుడు నన్ను ఆదుకోవడానికి ఆయన ఉన్నాడు, ఇంక నేను దేని గురించి బాధపడాలి అని తృప్తిగా జీవనం చెయ్యగలిగినటువంటి వాడికి పట్టినటువంటి నిద్ర కోట్ల రూపాయలు ఉన్నా సరే ఇంకా ఏదో లేదని ఏడిచేటటువంటి వాడు నిద్రపోలేడు. వాల్మీకి రామాయణంలో బాలకాండలో ఈ మాట చెప్తారు. అయోధ్యకాండలో అయోధ్యలో ఉండేటటువంటి ప్రజలు తృప్తి కలిగినటువంటి జీవనం ఉన్నవారు. వాడికి ఏదో ఉంది నాకేదో లేదన్న భావన ఉన్నవాళ్ళు కాదు. ఎవడికి వాడు తనకేదో ఉందని ఉన్నదాన్ని చూసుకుని తృప్తి పొందేటటువంటి వారు. ఈ నడువడి ఉన్ననాడు సమాజం ఎంత ఆనందంగా ఉంటుంది మీరు చూడండి.
అది ఉండడం లోకమునకు భద్రత. ఇవాళ లేనిది ఏదైనా ఉంటే ఇదే. ప్రతివాడికి పక్కవాడితో పోలిక, పోల్చుకోవడం వరకు తప్పు లేదు. కానీ నీ పాత్రత తెలియకుండా ఇది నేను కోరవచ్చా, లేదు కోరవచ్చా అన్న ఆలోచన లేకుండా కనపడిన ప్రతి వస్తువుతోటి పోల్చుకుని నేను కూడా ఆ స్థాయికి వెళ్ళిపోవడానికి తగిన ప్రయత్నం ఉండదు. కానీ వాడు ఎక్కడో ఏదో అయిపోతున్నాడని వాడి మీద అసూయ, లేదా వాడితో పోల్చుకుని తనకి ఖేదం. ఈ రెండింటితో ఇవాళ మనిషి బతుకుతున్నాడు. రామాయణ కాలంలో అలా బతకలేదు. అయోధ్యలో ఉండేటటువంటి ప్రజలు అలా తృప్తిగా ఉండేటట్టుగా పరిపాలించగలిగినటువంటి సమర్థత కలిగిన ప్రభువు దశరథ మహారాజు. ఇంతకన్నా గొప్పతనం ప్రభువుకి ఏముంది చెప్పండి? ఇది ప్రభు సాధించవలసినటువంటి విజయం. దీన్ని దశరథ మహారాజు గారు సాధించాడు. తన కాలంలో ఉన్న ప్రజలలో మీ అందరి బ్యాంక్ అకౌంట్లలోనూ ఒకే అమౌంట్ ఉండేటట్టుగా నేను చూస్తానని ప్రభువు ఎన్నడూ ప్రతిజ్ఞ చేయలేదు. మీ అందరిలోనూ తృప్తి ఉండేటట్టుగా పరిపాలిస్తానన్నాడు. అలా పరిపాలించాడు దశరథుడు. ఒక రాజు అంటే ఎలా ఉండాలో చెప్పడు వాల్మీకి. ఒక రాజు ఎలా ఉంటే ప్రజలు తృప్తిగా ఉన్నారో చెప్తారు. ఇది పరిపాలన అంటే. ప్రజలు అలా ఉన్నారు, అలా పరిపాలించాడు దశరథుడు. అటువంటి దశరథుడికి కుమారుడిగా రామచంద్రమూర్తి జన్మించాడు. ఇంకా మీకు వేరుగా తల్లిదండ్రులు అంత గొప్పవాళ్ళైనప్పుడు ఆ పిల్లవాడి యొక్క పెరుగుదల, అతనికి ఎటువంటి ఆదర్శవంతమైన జీవితం ఉంటుంది, మీకు వేరే చెప్పవలసిన అవసరం ఏముంటుంది? ఇంటికొచ్చేటటువంటి వాళ్ళని బట్టి ఇంట్లో ఉండేటటువంటి పిల్లల యొక్క వాళ్ళు ఎప్పుడూ భగవత్ సంబంధమైనటువంటి విషయాలనే మాట్లాడతారు. నీ ఇంటికి వచ్చేటటువంటి వాళ్ళెవరో, నీ స్నేహం ఎటువంటి వారితో ఉంటుందో, వచ్చిన వాళ్లతో నువ్వేం మాట్లాడుతుంటావో నీ పిల్లల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దశరథ మహారాజు గారి యొక్క అంతఃపురానికి ఎవరొచ్చేవారో, ఎలా ప్రవర్తించేవాడో, ఎంత గౌరవంగా ఉండేవాడో, ఋషుల్ని చూస్తే ఎలా మాట్లాడేవాడో, అదే పోలికలు రామచంద్రమూర్తికి వచ్చాయి. ఈ పోలిక గురించి వాల్మీకి మాట్లాడరు. కానీ మీరు రామాయణాన్ని వడబోస్తే మీకు రహస్యం ద్యోతకం అవుతుంది. చూడండి, దశరథుడు ధర్మం కోసమని పుత్రపరిత్యాగం చేశాడు. రాముడు ధర్మం కోసమని భార్యాపరిత్యాగం చేశాడు. ఇద్దరికీ ఇంత స్థైర్యం మనసులో ఎక్కడి నుంచి వచ్చింది? ధర్మం కోసం కొడుకునైనా వదిలిపెట్టి మృత్యువు పాలైపోయాడు దశరథ మహారాజు గారు. సీతమ్మని విడిచిపెట్టి తానుండలేనని తెలిసి, సీతమ్మయందు దోషం లేదని తెలిసి, తాను ప్రజల చేత నడువడి ప్రశ్నార్థకమైన ప్రభువుగా కూర్చోవడం ఇష్టం లేక భార్యాపరిత్యాగం చేసి ధర్మమూర్తిగా నిలబడిపోయాడు రామచంద్రమూర్తి. తండ్రి గారి యొక్క త్యాగం కొడుకు అలవాటు పడింది. రామాయణం మనకి నేర్పుతుంది. ప్రత్యేకంగా వాల్మీకి మహర్షి నేను తల్లిదండ్రులకు చేస్తున్న విజ్ఞాపన అని ఎక్కడా మాట్లాడరు. ఇలా ఉంటే పిల్లలు బాగుంటారని మాట్లాడరు. ఎలా అంతఃపురం ఉంటే రాముడు అయ్యాడో మాట్లాడతారు. దాన్ని బట్టి నీ ఇంటిని ఎలా ఉంచుకోవాలో నువ్వు గుర్తెరుగు అని చెప్తారు. ఇప్పుడు చెప్పండి, రామాయణం కేవలం ఒక కాలానికి మాత్రమే సంబంధించిందని మీరు ఎలా చెప్పగలరు? ఎప్పటికీ రామాయణం ఆదర్శనీయమే. రామాయణం ఎప్పటికీ కావలసిందే. అయితే ఇక్కడ ఒక గమ్మత్తు ఉంది. రాముడి జీవితంలో థియరీ ఉంది, ప్రాక్టికల్ ఉంది. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, ఇవాల్టి రోజు మనకి విద్యా విధానంలో థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది. ఒకరు ఒక ప్రయోగాన్ని చెప్తారు, వేరొకరు ల్యాబొరేటరీలోకి తీసుకెళ్ళి ఒక ప్రయోగాన్ని చేసి చూపిస్తారు. రామాయణంలో వాల్మీకి మహర్షి ఎంత అందంగా మాట్లాడతారో చూడండి. ఒక చోట ఒక విషయాన్ని చెప్పి దీనికి సంబంధించినటువంటి తీర్పుని ఇంకో చోట చూపిస్తారు. మీకు నేను ఒక ఉదాహరణ అందిస్తాను. వశిష్ఠ మహర్షి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి కూడా విద్యాబోధ చేశారు. ఏం చెప్పారు? రాముడు ఎలా చదువుకున్నాడు, ఏకసంతాగ్రహ ఏమేం నేర్చుకుని ఎలా దాన్ని మననం చేసేవాడు, ఎలా అప్పజెప్పేవాడు, ఈ రొట్ట గురించి వాల్మీకి మహర్షి మాట్లాడలేదు. ఒకే ఒక్క శ్లోకం చెప్పారు. సర్వే వేద విధ శూరాః, సర్వే లోకహితే రతాః, సర్వే జ్ఞానోపసంపన్నాః, సర్వే సముదితా గుణైః. నాకైతే అనిపిస్తుంది, అసలు ఈ శ్లోకం గురించి ముందు నేర్చుకోవలసిన వాడు ఎవరైనా ఉంటే దేశంలో విద్యాశాఖ మంత్రి.
దురదృష్టం ఏమిటంటే వాళ్ళకి అసలు అక్కర్లేదనుకోండి, అది వేరు విషయం. సర్వే వేద విధ శూరాహ, వాళ్ళు వేదములనన్నిటినీ చదువుకున్నారు నలుగురు. శూరాహ, శూరాహ అంటే ఇక్కడ పండితుడు, మహాపండితులయ్యారు. పండాహ అన్న శబ్దమునకు భగవద్భక్తితో కూడిన జ్ఞానము అని పేరు. పండితుడు అంటే ఆ పద్యాలు చెప్పడం అని కాదు దాని ఉద్దేశం. పండాహ అంటే పరమభక్తితో జీవితాన్ని నడుపుకునేవాడెవరో ఆయన్ని పండితుడని పిలుస్తారు. అందుకే పోతన గారు సహజ పండితుడు అంటారు. కనుక సర్వే వేద విధ శూరాహ, చాలా జ్ఞానం ఉంది, చాలా తెలిసేసుకున్నారు వాళ్ళు. ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి, వేదానికి పక్కన ధనుర్వేదం కూడా ఉంది. కాబట్టి వాళ్ళకి ధనుర్వేదం కూడా వచ్చు, వశిష్ఠుడు నేర్పాడు. చాలా అస్త్రశస్త్రాలు వాళ్ళకు వచ్చి ఇప్పుడు వాళ్ళకి కొన్ని తెలుసు. బాణప్రయోగం ఎలా చెయ్యాలో చెప్పకపోతే అసలు విశ్వామిత్రుడు ఏ అస్త్రాల్ని ఉపదేశం చెయ్యకముందే తాటకా సంహారం ఎలా చేశాడు రామచంద్రమూర్తి. కనుక వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు ఆయన. ఇవి నేర్పినప్పుడల్లా పక్కన ఒక మాట నేర్పాడయా గురువు. ఏమిటి నేర్పాడు? సర్వే లోకహితే రతాః, నీవు ఎప్పుడు అడుగు తీసి అడుగు వేసినా లోకాన్ని జ్ఞాపకం పెట్టుకో, లోకము యొక్క క్షేమాన్ని జ్ఞాపకం పెట్టుకో. లోకక్షేమము గురించి ఆలోచించవలసినటువంటి ప్రజ్ఞ నీ యందు శూన్యమై నువ్వు ఎంత పెద్ద డాక్టర్ అయినా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా, ఎంత పెద్ద ఇంజనీర్ అయినా నువ్వు దేశమునకు బరువైపోతావు తప్ప నువ్వు దేశమునకు ప్రయోజనకరమైన వ్యక్తివి కాలేవు. ఇలా వ్యతిరిక్త కోణంలో చెప్పకుండా ఎంత అందంగా మాట్లాడారో చూడండి. సర్వే లోకహితే రతాః, వాళ్ళకి అన్నీ నేర్పడంతో పాటుగా లోకాన్ని ఎలా రక్షించాలో కూడా నేర్పారు. అందుకే రాముడి యొక్క ప్రజ్ఞ ఎటువంటిదండి. రాముడు ఒక టంకారం చేస్తే చాలు, ఒక్క ధనుష్టంకారం చేశాడనుకోండి, ఆయన కొన్ని వేల మంది పడిపోతారు. అటువంటి వాడు రాముడు. కానీ రావణాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఒక బాణానికి ఒక బాణం, రెండు బాణాలకి రెండు బాణాలు, ప్రతి వాడికి ఎంత అవకాశం ఇచ్చి చూస్తాడో. ముందు రాముడిచ్చే అవకాశం అవతల వాడు మారేటటువంటి అవకాశాన్ని ఇస్తాడు. అంతక తప్ప కేవలం అవతల వాడిలో ఒక తప్పు చూసి వీడి తప్పు చేశాడు కాబట్టి వీడి కొట్టవతల మారేస్తానని చెప్పి బాణం వేసి చంపడం. ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు, రెండు అవకాశాలు ఇస్తాడు, మూడు అవకాశాలు ఇస్తాడు. మారాడు అనుకోండి, వాడి జన్మ పండిపోతుంది. ఒకవేళ అలా పండలేదనుకోండి, అది వాడి కర్మ, రాముడి చేతిలో హతుడైపోతాడు. ఏమండి మీరు ఈ మాట అన్నారు కదా, దీన్ని సమర్థించగలరా? రాముడు ఎవరికైనా అలా అవకాశం ఇచ్చాడా? అలా ఎవరైనా పండిపోయారా జీవితంలో? మీరు చూపించండి ఒక ఉదాహరణ అని మీరు నన్ను అడగచ్చు. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. ఇది లోకహితే రతాః అంటే. మారీచుడు కూడా వచ్చాడు తాటకతో పాటు, కానీ మారీచుడిని కొట్టలేదు. తాటకా సంహారం చేసి మారీచుడి మీద మానవాస్త్రం వేసి కొట్టాడు రాముడు. ఆయన ఎక్కడో సముద్రపు ఒడ్డున పడిపోయాడు. అదే మారీచుడు మళ్ళీ వచ్చాడు. వస్తే రాక్షసుల్ని చంపి ఇతర రాక్షసుల్ని మారీచుడిని వదిలేడు. మళ్ళీ వెళ్ళిపోయాడు మారీచుడు. మూడో మాట రావణాసురుడు వచ్చాడు. వచ్చి నువ్వు మాయామృగం వేషంలో వెళ్ళు అన్నాడు. ఇప్పుడు అసలు రామతత్వాన్ని రామాయణంలో చెప్పిన మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? మారీచుడు. ఎందుకని మనందరం ఏమంటాం? రాముడెవరు అని అడిగారు అనుకోండి, రాముడంటే రాశీభూతమైన ధర్మం అండి అంటాం. ఈ మాట రామాయణంలో చెప్పిన ఏకైక మహాపురుషుడు ఎవరో తెలుసా అండి? మారీచుడు. ఆయన అన్నాడు, రాముడంటే రావణ ఎవరనుకుంటున్నావు? రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ. రాముడనగా ఎవరో నిర్వచించినటువంటి మహాపురుషుడు రామాయణమనందు మారీచుడే. రామాయణంలో మీరొక్క విషయాన్ని కొంచెం పరిశీలన చెయ్యండి, మీకు అర్థమైపోతుంది. రామాయణంలో తళుక్కుమన్న పాత్రల్లో మారీచుడు ఒకడు. రాముడు బాణం గురిపెట్టి గుండెల మీద కొట్టిన తర్వాత ఆ బాణం గుచ్చుకున్న తర్వాత మళ్ళీ నోరు విప్పి మాట్లాడడం జరుగుతుందా? వాలి చేయలేకపోయాడు ఆ పని. ఆ రామబాణపు వేగాన్ని తట్టుకోలేకపోయాడు. మారీచుడు ఒక లెక్క. అటువంటి ప్రయోగం చేశాడు రామచంద్రమూర్తి. అప్పుడు ఏదో కింద పడి కుయ్యో ముర్రో అనడం కాదు, రాముడి యొక్క కంఠంతో హా సీత హా లక్ష్మణ అని అనుకరించి మరణించాడా మారీచుడు? ఒక్క నాటికి జరగదది.
ఆయన రావణాసురుడికి చెప్పాడు, నాకు అరణ్యంలో చెట్టు కనపడడం ఎప్పుడో మానేసింది, నాకు నదులు కనపడడం ఎప్పుడో మానేసాయి,